స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలనుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఏటీఎంకి వెళ్లే ముందు ఎవరైనా లోపల ఉన్నారా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ఫాలో అవుతున్నారా అనే విషయాన్ని కూడా గమనించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే 24వ తేదీన 12 గంటల సమయంలో ఓ యువకుడు ఈ ఏటీఎంలో డ్రా చేసేందుకు వెళ్ళిన క్రమంలో ఆయన ఒరిజినల్ ఏటీఎంని తస్కరించి ఈ ఫేక్ ఏటీఎంని ఇచ్చి మొత్తం 53,000 రూపాయలు విత్డ్రా చేసిన ఘటన ప్రస్తుతం ఏదైతే రామలక్ష్మణ్ ఎస్విసి థియేటర్ దగ్గర ఉన్నటువంటి ఏటీఎంలు చూసుకుంది. ఈ ఏటీఎంకి వచ్చినటువంటి కుర్రోడు మాత్రం తనకు ఎస్బీఐ ఏటీఎం ఉంది, అక్కడ విత్డ్రా చేయాలని లోపలికి వెళ్ళే లోపల తనతో యువకుడు ఫాలో అయిన విషయం మాత్రం ఆయన గమనించలేదు. కాకపోతే ఆపరేటింగ్ వచ్చినప్పుడు కూడా కార్డు లోపల పెట్టి డబ్బులు కొట్టినప్పుడు కూడా రాకపోతే వెనక నుంచి రెక్కేసినటువంటి ఆ యువకుడు మాత్రం ఈ యువకుడిని మాత్రం ఏమార్చి కుడి చేత్తో ఆ ఒరిజినల్ కార్డును తీసుకొని ఈ ఫేక్ కార్డు మాత్రం ఆయన చేతిలో పెట్టిన ఒక్క 20 నిమిషాల్లోనే పెద్దపాడు సమీపంలో ఉన్నటువంటి ఏదైతే విశాఖ బీ కాలనీకి సంబంధించినటువంటి ప్రధాన ఏటీఎం దగ్గర మొత్తం 53,000 రూపాయలు ఈరోజు అంటే విత్డ్రా చేయడం జరిగింది. మరోవైపు 40,000 రూపాయలు లిమిట్ అయినప్పుడు కూడాను 12,000 రూపాయలు షాపింగ్ చేసి 40,000 రూపాయలు కాజేశారు. 5 రోజులు కావస్తున్నాయి. ఇప్పటి వరకు కూడాను ఎస్బీఐ అధికారులు కానీ అటు పోలీసులు కానీ ఈయనకి మాత్రం న్యాయం చేసే పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఆయన ఎలా మోసపోయాడనే విషయం ఆయన అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ఎవరిది కార్డు, నువ్వు ఏ కార్డు పట్టుకుని లోపలికి వెళ్ళావు, ఆ లోపలికి వెళ్ళే వెళ్ళకి నీ వెనక వచ్చిన ఆయన నీకు ఏ సూచన చేశారు? ఫస్ట్ నా కార్డు పట్టుకుని ఏటీఎంలో డబ్బులు తీయడానికి వెళ్ళాను. అతను ఫస్ట్ సారి నేను డబ్బులు తీసేటప్పుడు రాకపోయేసరికి అతను హెల్ప్ చేస్తానంటే ఆ కార్డు అతను తీసుకొని ఈ కార్డు ఇచ్చేసి ఆ కార్డు పట్టుకొని వెళ్ళిపోయాడు. సో ఆ కార్డు ఇచ్చే క్రమంలో ఆయన నీకేమైనా మెలకువలు చెప్పాడా, లేకపోతే పిన్ కానీ అబ్జర్వ్ చేసి దీన్ని నువ్వు గమనించలేదా? గమనించలేదు నేను. అతను హెల్ప్ చేస్తాడేమో అనుకున్నాను కానీ ఇలా ఉట్టుకెళ్ళిపోతాడని తెలియలేదు. అంటే నీకు ఏటీఎం ఆపరేటింగ్ వచ్చు, కానీ వెనకొస్తున్న కుర్రోడు ఏం చూస్తున్నాడు నేను మాత్రం గమనించలేదా? గమనించలేదు. నేను ఏటీఎంలో ఫస్ట్ సారి ఏటీఎంలో డబ్బులు రాకపోయేసరికి అతను హెల్ప్ చేస్తాడేమో అనేసి అతను కార్డు తీసుకొని ఈ కార్డు చేతిలో పెట్టి ఆ కార్డు పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఈ కార్డుతో నువ్వు ఆపరేటింగ్ చేసే ప్రయత్నంలో నీకు ఎటువంటి మెసేజ్లు వచ్చినాయి? ఇది ఫేక్ అని నీకు ఎప్పుడు ఐడెంటిఫై అయింది? ఇది మా నాన్నగారికి ఇచ్చేటప్పుడు డబ్బులు కట్ అయ్యని చెప్తేప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ కార్డు మాది కాదని తెలిసింది. అప్పుడు ఏమంచి ఇక్కడ సీసీ ఫుటేజ్ చెక్ చేసేటప్పుడు మారిసిందని తెలుసుకున్నాం. సో నీ వెనకొచ్చిన యువకుడు కానీ నీతో మాట్లాడడం కానీ లేకపోతే ఇంకేం చేస్తే కేవలం నీకు ఆపరేటింగ్ మాత్రం చెప్పారు? చెప్పాడు, తమ్ముడు ఈసారి ట్రై చేయి అన్నాడు. నేను అతను హెల్ప్ చేస్తాడేమో అనుకొని నేను ట్రై చేయడం చూసాను. ఈ లోపు కార్డు మారిసి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. చూస్తే కనుక ఈ కార్డు మీద ఉన్నటువంటి పేరు ఏంటి? ఆ పేరు అసలు ఇది 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 మైలుపల్లి ఉంది. మీ కార్డు పేరు ఏంటి? అసలు ఈ కార్డుని ఎందుకు గమనించండి? నా పేరు దోను లక్ష్మణరావు అండి. మా బాబుకి 20,000 తీయమనేసి పంపించాను. 20,000 తీయడానికి ఇక్కడికి వచ్చాడు మా బాబు. వచ్చిన తర్వాత 20,000 తీయడానికి వస్తే రాలేదట. రాకపోయేసరికి వేరే దగ్గరికి వెళ్ళి ఫోన్ చేశాడు నాకు. నాన్న నాకు దగ్గర డబ్బులు రావట్లేదు, మరి మెసేజ్ల మీద మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి, డబ్బులు మాత్రం కట్ అయిపోతున్నాయి, రావట్లేదని చెప్పాడు. డబ్బులు ఫోన్ కూడా మా అబ్బాయికి ఇచ్చాను. ఇస్తే మెసేజ్ల మీద మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి, డబ్బులు కట్ అయిపోయాయని చెప్పాడు. చెప్పేసరికి పరిగెట్టి వచ్చాను. వచ్చేసరికి మా అబ్బాయి ఆ ఏటీఎం దగ్గర ఉన్నాడు. ఇక్కడి నుండి ఎవరు లేరు. మా అబ్బాయికి అడిగిన ఏటి జరిగిందంటే ఇలా టైప్ చేశాను, డబ్బులు రాలేదని కంగారులో మెసేజ్లు వెళ్ళిపోతాననే ఉద్దేశంతో నాకు చెప్పడంతో నేను మా బామ్మర్దికి ఫోన్ చేసి రమ్మని చెప్పేసి మా ఇద్దరం కలిపి బ్యాంక్కి వెళ్ళాం. బ్యాంక్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏంటన్నారంటే టెక్నికల్ ప్రాబ్లం వల్ల మీ డబ్బులు కట్ అయిపోయి ఉండొచ్చు, మీకు డబ్బులు రాలేదు కదా, అవి వచ్చేస్తాయని చెప్పారు వాళ్ళు చెప్పడంతో మేమేటనుకున్నాము టెక్నికల్ ప్రాబ్లం అయితే డబ్బులు వస్తాయనక ధీమాతో మేము ఉండిపోయాం. ఇవన్నీ ఏడు జరిగే ప్రాబ్లం అని మాకు తెలియదు. అయితే నేను భోజనం చేసి పడుకునేసరికి ఈలోగా మళ్ళీ 12,000 కట్ అయిపోయినట్టు మెసేజ్ ఇచ్చింది. అరే టెక్నికల్ ప్రాబ్లం అయితే ఈడేదో చేసినప్పుడే రావాలి, మళ్ళీ ఇప్పుడు కూడా ఎందుకు వచ్చింది అనేసి డౌట్ తోటి మా బామ్మది ఫోన్ చేసాను. వెంటనే వచ్చాడు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మీ కార్డు ఒకసారి చూపించండి అని చెప్పారు. అప్పుడు ఈ కార్డు చూపించేసరికి ఇది మీ కార్డు కాదు అన్నారు. నా పేరు చెప్పినట్టు ఇది మీ కార్డు కాదు అన్నారు. అరే మా కార్డు కాకపోవడం పెట్టి చూసేవాడికి భాగ్యశ్రీ మైలుపల్లి అని ఉంది. అరే ఇక్కడ దెబ్బ అయిపోయాం మనం అనేసి అర్థమైంది. అప్పుడు ఇది పట్టుకొని మా బామ్మరిది నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాం. కేసు పెడితే ఈలోగా వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తూ మనకి సీసీ ఫుటేజ్ తీయమనేసి ఇచ్చేశారు. చేసేటప్పటికి ఇక్కడ సీసీ ఫుటేజ్ ఏవో కనిపించట్లేదు అంటారు. ఇందులో ఒక సీసీ ఫుటేజ్ మాత్రమే మనకి ఇచ్చారు. అందులో మాత్రం మా అబ్బాయి అతను మాత్రమే ఉన్నాడని ఫస్ట్ నుంచే చెప్పుకొస్తాను. మా అబ్బాయి నాతో ఎవరూ లేరు, అతను నేనే మాత్రమే ఉన్నాను, మరి ఎవరు లేరు అని చెప్పాడు. ఆ అబ్బాయి మాత్రం అందులోనే ఉన్నాడు మా అబ్బాయితోటి, మరి వేరే వాళ్ళు ఎవరు లేరు, అతనే తీసాడు అనేసి మాకు నిర్ధారణ అయింది.
దీంతో మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. సీసీ ఫుటేజ్లో కూడా అతను బైక్ కూడా చూశారు, వెళ్ళడం కూడా చూశారు. దాంట్లో నంబర్ ప్లేట్ కూడా లేదట. సో ఎన్నాళ్ళు ఇది కంప్లైంట్ ఇచ్చి ఇప్పటి వరకు మీ డబ్బులు తిరిగి వచ్చేందుకు స్టేట్ బ్యాంక్ అధికారులు ఏమైనా ప్రయత్నం చేసే పరిస్థితి ఉందా? స్టేట్ బ్యాంక్ అధికారులు అంటూ మనకు ప్రయత్నం అంటే చేసింది ఏం కనిపించట్లేదు. ఇప్పుడు 24వ డేట్ని మనం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాము. ఇంతవరకు కూడా మనకి ఏది దొంగలు పట్టుకునే టైప్ మాత్రం మనకు కనిపించలేదు. ఆ సీసీ ఫుటేజ్ ఎదుగుతున్నామని అంటారు తప్ప ఇంతవరకు మనకి ఏది ఇది జరగలేదు. అంతవరకే మనకి. చూసారుగా, ప్రస్తుతం ఏటీఎంలో విత్డ్రా చేసిన ప్రతి ఒక్కరు కూడాను ఎవరు వెనక వస్తున్నారు, వారు ఎటువంటి రెక్కి వేస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడాను పోసగుచ్చినట్టు జరిగిన ఘటనను మాత్రం బాధితులు వివరిస్తున్నారు. కాకపోతే ఏటీఎంల వద్ద మాత్రం గతంలో ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డు ఉండేలు, క్రమంగా ఎవరైనా లోపలికి వెళ్తే బయట వ్యక్తులు మాత్రం ఆయన వచ్చినంత వరకు వెళ్ళని పరిణామం, అటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఏటీఎంకి సంబంధించిన లోపభూయిష్టం ఒక్కొక్క ఏటీఎం వద్ద అయితే మాత్రం లోపల కుక్కలు పడుకునే పరిస్థితి, అంటే పర్యవేక్షణ లోపం మాత్రం ఏటీఎంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎటువంటి సెక్యూరిటీ గార్డు లేరు, లోపల ఉన్న సీసీ కెమెరా తప్ప ఇక్కడ 2 కెమెరాలు ఉన్నాయి. ఈ 2 కెమెరాలు కూడా పనిచేయకపోవడంతో ఆ దొంగ మాత్రం ఇక్కడ రెక్కి వేసి ఈరోజు ఆ విత్డ్రా చేయడానికి మాత్రం దోహదపడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంల నిర్వహణలో ఎటువంటి అలసత్వం వహిస్తున్నారు, అపారమైనటువంటి ఖాతాదారులు చొరవకుంటున్నటువంటి స్టేట్ బ్యాంక్ మాత్రం అధికారుల నిర్లక్ష్యం, ఏటీఎంల వద్ద కనీస పర్యవేక్షణ లోపం, ఇవన్నీ కూడాను దొంగలకు మాత్రం చేతికి తాళం ఇచ్చే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఖాతాదారులు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు, ఈ ఘటన తర్వాత 5 రోజులు కావస్తుందనే స్టేట్ బ్యాంక్ అధికారులు మాత్రం వారి బాధితులకు అండగా నిలిచే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఈ స్టేట్ బ్యాంక్ నిర్వహణ విషయంలో ఏ విధంగా తీసుకోవచ్చు, ఏటీఎం కార్డు వద్ద భద్రంగా డబ్బులు తీసుకునే పరిణామం, సీసీ ఫుటేజ్ అంటే మరమ్మతులు చేయించబడు, ఈ పరిణామాలు ఏ విధంగా తీసుకోవచ్చు స్టేట్ బ్యాంక్? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకి అకౌంట్ హోల్డర్ కింద గుర్తిస్తుంది. అయితే ఖాతాదారులకి బుక్తో పాటు ఏటీఎం ఇచ్చినప్పుడు ఆ యొక్క స్టేట్ బ్యాంక్ ఇండియా ఏదైతే ఉందో, ఎక్కడైతే ఖాతాదారులు ఓపెన్ చేస్తారో మినిమం అదే ఏటీఎంలు తీయాలని ఆలోచిస్తారు. అలాగే ఎస్బీఐలో ఖాతాదారులు ఈరోజు బుక్ ఓపెన్ చేస్తే, ఈరోజు మన రామలక్ష్మణ జంక్షన్ దగ్గర ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఏటీఎంలో డబ్బులు తీయడానికి ఒక యువకుడు వచ్చాడు. ఆ యువకుడు డబ్బులు తీసినప్పుడు ఇలాగ ఏటీఎం పెట్టి పిన్ నెంబర్ కొట్టినప్పుడు దాని వెనకనున్న ఒక వ్యక్తి, గుర్తులేని వ్యక్తి ఆ పిన్ నెంబర్ని గమనించి ఇది పనిచేయట్లేదు తమ్ముడు అని చెప్పేసి ఆయనకి మాయ మాటలు చెప్పి ఈ కార్డు ఇలా తీసి వేరే చేస్తే ఇలా కార్డు చేంజ్ చేయడం జరిగింది. అయితే ఈ విషయంపై 24వ తారీఖున 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు చాకచోకంగా పరిశీలించి ఆ యొక్క వీడియో క్లిప్ని అయితే తీయడం జరిగింది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోపలైతే వీడియో క్లిప్ అయితే పనిచేస్తుంది, కానీ బయట ఉన్న ఈ 2 కెమెరాలు పనిచేయట్లేదు. ఈ బయట ఉన్న 2 కెమెరాలు పనిచేసినట్లయితే ఎట్నుంచి వచ్చారు, వాహనం మీద వచ్చాడా, ఆటో మీద వచ్చాడా, కారు మీద వచ్చాడా అనే విషయంపై క్లుప్తంగా తెలుద్దును. ఇప్పుడు వాడు ఎట్నుంచి వచ్చాడు, ఎట్నుంచి వెళ్ళాడు విషయం కేవలం ఈ 2 పైన ఉన్న ఈ 2 వీడియో కెమెరాలు పనిచేయకపోవడం వల్లే ఎంతవరకు ఆ గుర్తు తెలియని వ్యక్తి దొరకలేదు. దీనిపై పోలీసులు చాకచక్యంగా పరిశీలిస్తూ పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా గతంలో ప్రతి ఎస్బీఐ దగ్గర సెక్యూరిటీ గార్డు ఉండేవారు. ఈరోజు ఆ సెక్యూరిటీ గార్డు ఉంటే లోపల ఒక వ్యక్తి ఉండాలి. అలాంటిది సెక్యూరిటీ గార్డు లేకపోవడం వల్ల మూకమ్మడిగా వచ్చి ఏటీఎంలు తీసుకుంటున్నాడు. అసలు ఖాతాదారుడు అని తెలియట్లేదు, దొంగ అని తెలియట్లేదు, కేవలం సెక్యూరిటీ గార్డు లేకపోవడం అని తెలియట్లేదు. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్లక్ష్యం అని చెప్పేసి నేను పేర్కొంటానని. ఇదే విధంగా ఉంటే తప్పనిసరిగా కోర్టుకు కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఈ నిర్లక్ష్యం చేస్తే. ఎందుకంటే ఖాతాదారులు బ్యాంకుకి నమ్మే అక్కడ హోల్డర్ కింద బుక్ ఓపెన్ చేస్తారు. అలాంటి ఖాతాదారులకు న్యాయం జరిగినప్పుడు అక్కడ ఖాతా ఎందుకు ఓపెన్ చేయాలని చెప్పేసి మేము గట్టిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మేము ప్రశ్నిస్తున్నాం. మరి 2-3 రోజుల్లో ఈ యొక్క సీసీ కెమెరాల స్టేట్ మొత్తం ప్రతి దగ్గర స్టేట్ బ్యాంక్ ఇండియా దగ్గర కెమెరాలు ఉండాలని మా నుంచి, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని మా నుంచి కోరుతున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం ఈ స్టేట్ బ్యాంక్లో జరిగినటువంటి చోరీ ఉదంతాన్ని కూడా మీకు కళ్ళకు కట్టడి చూపిస్తున్నాం. ముందు ఉన్న యువకుడు, ఇగో మన పక్కన ఉన్నటువంటి ఈ యువకుడు, ఆయన ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు కార్డు పెట్టిన క్రమంలో వెనక నుంచి రెక్కి నిర్వహించినటువంటి ఆ యువకుడు మాత్రం ఏ విధంగా ఆయన ఏమరపాటు గురి చేసిన నేపథ్యంలో ఒరిజినల్ కార్డుని చేజెక్కించేందుకు డూప్లికేట్ కార్డును కూడా తెచ్చుకుని వచ్చాడు.
కుడి చేతితో ఒరిజినల్ కార్డు తీసుకొని ఎడమ చేతితో ఆ డూప్లికేట్ కార్డు ఇచ్చి ఇక్కడ నుండి 10 నిమిషాల వ్యవధిలో విశాఖ బీ కాలనీ ఎదుర్కొన్నటువంటి బ్రాంచ్లో 40,000 రూపాయలు విత్డ్రా చేసినట్టు కూడాను నిర్ధారణ అయింది. ఇది జరిగి 5 రోజులు కావస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ అధికారులు మాత్రం ఇప్పటి వరకు కూడాను నిమ్మక నీరెట్టినట్టు వ్యవహరిస్తున్నారు. పోలీసులు ఫిర్యాదు ఇవ్వడంతో మాత్రం సీసీ ఫుటేజీలు తెమ్మని చెప్పి వారు సూచన చేశారు. ఆయనకు పోయినటువంటి డబ్బులకి ఎవరు భరోసా ఇస్తారు? ప్రస్తుతం మాత్రం శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఏటీఎంల వేదికగా దొంగలు మాత్రం రెచ్చిపోతున్నారు. ఎవరైతే క్యాష్ విత్డ్రా చేయడానికి వస్తుంటారో వారందరూ కూడాను వెనక నుండి ఎవరు వస్తున్నారని గమనించాలని మాత్రం ఈ ఘటన ఒక్కసారి ఉలికిపాటు గురి చేసే పరిణామం ఉంది. ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏటీఎంల వద్ద మాత్రం పునుముట్ల సెక్యూరిటీ గార్డును పెట్టాలి. లేకుంటే అక్కడ మాత్రం పెట్టినటువంటి సీసీ కెమెరాలు మాత్రం పనిచేసేలా విధంగా మరమ్మతులు చేపించాలి. లోపల ఉన్నటువంటి సీసీ కెమెరా ఒకటే పనిచేయడం, బయట ఉన్న 2 కెమెరాలు పనిచేయడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఎవరైతే ఏటీఎంలు చోరీలు పాల్పడుతున్న వారు మాత్రం రెక్కి వేసినటువంటి పరిణామాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు స్టేట్ బ్యాంక్ అధికారులు ఆ ఖాతాదారులకు ఎటువంటి భరోసా కల్పిస్తారు? ఏటీఎంల దగ్గర నిర్వహణ విషయంలో తత్సారం కాకుండా వారికి నమ్మకం కలిగించే విధంగా సెక్యూరిటీ గార్డులతో పాటు అక్కడ సీసీ కెమెరాలు కూడా పర్యవేక్షణలో అందుబాటులో ఉంచుతారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.